బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉండబోతున్నాయి అనేసి అయితే తెలుస్తుంది. మీరు ప్రోమో లాస్ట్ వీక్ నేను చూసాను, మీకు చెప్పాను వీడియోలో. అంటే మన రాజ్ కావ్య ఆడ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అసలు నాకు ఒక పాయింట్ అయితే అర్థం కాలేదు దీంట్లో. మన రాజ్ కావ్య పోయిండేది 1 వీక్ పోయారు కేరళకి. అక్కడ ఒక రాజ్ కంపెనీ రెడీ అవ్వడానికి మన రాజు ఎప్పుడైతే కంపెనీ స్థాపించాలనుకున్నాడో ఆ కంపెనీ స్థాపించడానికి దాదాపు 10-15 రోజులు పడుతుందన్నారు. సరే ఇన్ కేస్ ఫాస్ట్గా చేసి అయిపోయింది అనుకున్నా, కానీ అక్కడ డ్రాయింగ్స్ వేసాక 2 రోజులు అయితే పడుతుంది. 2 రోజులు 3 రోజులు తీసుకున్నా, కానీ 10 రోజులు అయింది. 10 రోజుల్లోనే 1 మంత్లోనే ఉత్తమ అవార్డు ఎట్టొచ్చేస్తుందో నాకైతే. ఇంత సిల్లీ లాజిక్ ఎలా ప్లే చేస్తారో నాకైతే అర్థం కాలేదు. జస్ట్ ఎగ్జిబిషన్ లేకపోతే డీలర్స్ మీటింగ్ అని చెప్పింటే బాగుండేదని నాకైతే అనిపించింది. 1 మంత్ కాకుండానే ఇప్పుడు 1 మంత్ అయితే కావ్యాకి 7th మంత్ ప్రెగ్నెంట్. అప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్ అయితే కనీసం బంప్ అన్న రావాలి కదా. ఆ బంప్ కూడా రాలేదంటే ఇంత చిన్న చిన్న లాజిక్ల వల్లనే బ్రహ్మముడి అయితే టీఆర్పీ తగ్గిపోతుంది. మీరేమన్నా అనుకోండి, అక్కడ రాజ్ కావ్య వల్లనే టీఆర్పీ అనేది గెయిన్ అవుతుంది. రాజ్ కావ్య లేకపోతే బ్రహ్మముడి 0.00001% కూడా లేదనేసి గట్టిగా అయితే నేను నమ్ముతాను. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఈ వీడియోలో మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. ఏం లేదు, బ్రహ్మముడి సీరియల్ మనకి నిన్న శనివారం ఎపిసోడ్ చూసుకున్నట్టయితే సుభాష్ గారు అంటే చెప్దామా మన రాజ్ కావ్యకి చెప్దామా అనేసి మన అపర్ణ గారు అంటే వద్దు, ఇప్పుడు 10 కోట్ల నష్టం వచ్చింది, వాళ్ళు ఏదో హ్యాపీగా ఉండాలనేసి వాళ్ళు పోయారు, మనం చెప్తే వాళ్ళకి బాగుంటుంది, డిసప్పాయింట్ చేసినట్టు అనేసి మన సుభాష్ గారు అయితే చెప్పకుండా చేశారు. అలాగే ఆ రిపోర్ట్స్ గురించి అంటే కుక్కలు వచ్చిన దొంగలు వచ్చిన 6 నెలలు కుక్కలు మొరిగినాయి అనే సామెత ఉంది కదా. అదేవిధంగా ఎప్పుడు వాళ్ళంతా ట్రీట్మెంట్ చేసుకొని అంతా రిపేర్ అయిపోయి అంతా బాగా అయిపోయి కూడా వచ్చేసిన తర్వాత మన రుద్రాణి గారు అయితే తెచ్చి ఆ ఫైల్ని ఏదో పెద్ద పొడిచేద్దాం, పెద్ద చింపేద్దాం అనేసి అయితే ఏదో చేశారు, ట్రై చేస్తే అక్కడ అందరూ అయితే డిసప్పాయింట్ అయితే అయ్యారు. అంటే మా కోరిక కోసం, మా ఆనందం కోసం మీరు ఎంత శోభపడతా అంటారా, మీరు ఎంత బాధపడతా అంటారా అనేసి చెప్పే ముందు మన రాజు అయితే మొత్తం చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంట్లో మొహంలో ఎవరి మొహంలో కళ ఉంది, ఎంత ప్రాబ్లంలో ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు అనేసి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాడు. చెప్పినాడు. చెప్తే ఆ విధంగా దానికోసం అనేసి మనం దేశాలు పోయింటాం కదా, రాష్ట్రాలు దాటింటాం కదా, ఎక్కడికి కావాలంటే అక్కడ పోయింటాం కదా, విదేశాలకు పోయి ట్రీట్మెంట్ చేసింటాం కదా, మన కావ్య మన కోడలు ఎలాగైనా బతికించుకుంటాం కదా అనేసి చెప్తే మన రాజు అయితే కొంచెం సాగదీసి మొత్తానికి అయితే మ్యాటర్ అయితే చెప్పాడు. ఏం చెప్పాడంటే కేరళలో పూజారి గారు అయితే తిన్నారు. పూజారి గారు అయితే కేరళకు పోయేసి అక్కడ గురువు గారు ట్రీట్మెంట్ చేస్తారు. గురువు గారు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి చెప్పారు. అక్కడ గురువు గారు కొన్ని లోహాలు అయితే ఇచ్చారు. అది 1 మంత్ పాటు వాడమని చెప్పారు. 1 మంత్ పాటు వాడమంటే అక్కడ టైం టు టైం వాడాలి. అలాగే అస్సలు కేర్లెస్ చేయకూడదు. కేర్లెస్ చేశానంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనేసి గురువు గారు అయితే మాట చెప్పారు. కేర్లెస్ చేయకూడదు అనేసి గుర్తుపెట్టుకున్నమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన గురువు గారు అది అయిపోయింది కదా. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అది అయిపోయిన తర్వాత మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన రాజ్ కావ్య అలాగే స్వప్న అందరూ డిస్ప్లే అయితే చేశారు. డిస్ప్లే చేస్తే అక్కడ మనకు ఒక పాయింట్ అయితే మీకు మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఈ ముత్యాన్ని పెట్టు, ఆ ముత్యం మిస్ అయింది చూడు అనేసి మనకు డ్రాయింగ్ ఇప్పించేటప్పుడు ఒకసారి రాజు అయితే అన్నాడు కదా. అదే రాజు మన కావ్య టాలెంట్, మన కావ్య అంటే దొంగతనం ఎలా జరిగింది ఏమనేసి మన సుభాష్ గారిని అయితే కనిపెట్టలేకపోయారు కాబట్టి రాజు కూడా కనిపెట్టలేకపోవచ్చు. కానీ కావ్య డ్రాయింగ్స్ గీసింది కాబట్టి కావ్యకి అంచు ఇంచు అణువు తెలుసు దాంట్లో ఏం జరుగుతుంది అనేసి. ఆ డిజైన్లో ఎక్కడ ముత్యం పెట్టింది, ఎక్కడ రెడ్ కలర్ వచ్చింది, ఎక్కడ గోల్డ్ కలర్ వచ్చింది అనేది అణువు తెలుసు. కాబట్టి అక్కడ కావ్య అయితే ప్రతి ఒక్క డ్రాయింగ్లో అయితే ఒక మెలికైతే పెట్టింది. ఖచ్చితంగా యాడో ఒక తాన కొంచెము మార్క్ చేయడమో లేకపోతే ఇది నేను వాంటెడ్గా చేశాను, ఇది నేను ఇక్కడ చూపించాను మీకు చెప్పాను కదా అనేసి ఆ ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత రాహుల్కి అయితే చుక్కలు అనేవి ఎలా ఉంటాయో కనపడుతుంది. ఇక్కడ స్వప్న అయితే కావ్య రాజ్కి స్వప్న అయితే ఖచ్చితంగా వెళ్ళను కాబోతుంది. ఎందుకంటే స్వప్న ముందర అన్నీ చేశారు కదా. స్వప్ననే అక్కడ మోడలింగ్గా చేశాడు, స్వప్ననే అక్కడ మొత్తం స్వప్న ముందర గీపిచ్చేటట్టు ట్రై చేశాడు, రాత్రి పొగలు కష్టపడతా ఉన్నట్టయితే నటించాడు. ఆ విధంగా నటించే కొందుకు 10 సార్లు చెప్పారు మన సుభాష్ గారు అలాగే అపర్ణ గారు. ఒకవేళ దొంగతనం చేశాడు అనుకున్నా, కానీ ఆ దొంగతనం ఎలా చేశాడు, మనం ఎలా ప్రూవ్ చేసింది మన స్వప్నానే చెప్తాను కదా. రాత్రి పొగలు కష్టపడ్డాడు, ఆఫీస్లో నేనే చూశాను, అంత బలంగా సాక్ష్యం చెప్తా అంటే మనం ఏం చేయగలం అనేసి చెప్పారు. కానీ రాజ్ కావ్య షాక్లు అయితే తినబోతున్నారని మనకైతే తెలుస్తుంది. 10 కోట్ల నష్టము, డీలర్స్ నష్టపోయారు. ఇప్పుడు కొత్త డిజైన్స్ గీసినా కానీ ఆల్రెడీ డీలర్స్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసింటారు కాబట్టి ఏం జరుగుతుంది ఏమనేసి రోడ్డు పైన ఏమైనా పడబోతున్నారా, లేకపోతే ఇంకా కొత్త డిజైన్స్ వేసి ఇంకా మార్కెట్లో ఉండేది వాళ్ళేనా, ఒక ఏరియా డిజైనర్స్ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం మార్కెటింగ్ ఉంది కాబట్టి ఆ మార్కెటింగ్ అంతా డెవలప్ చేసి మన రాజ్ కావ్య అయితే చాలా కష్టపడి సాయశక్తిలా ప్రయత్నించి మన కంపెనీని అయితే బయటికి తీసుకొస్తారని నేనైతే ఆశిస్తా ఉన్నాను. అలాగే రాజ్కి
రాహుల్కి దిన్నింటి వాసాలు లేకపోవడం అంటే పాపం జైలుకి పోయేవాడిని కష్టపడి ఆపి వాళ్ళంతా చేసి సొంత కంపెనీ పెట్టిస్తే వాళ్ళ కంపెనీకే ఎసరు పెడతా ఉన్నాడు. ఏం చేయలేము ఇలాంటి మనుషులు ఉండే కాలం అంత వరకు. చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. రేపు ఎల్లుండి రాకపోవచ్చు. బుధవారం నుంచి అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.